హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్. నేను ఇక్కడ వచ్చేసి మిరపకాయ బజ్జీలు చేయడానికి కిలో శనగపిండి, జీలకర్ర, వాము, సోలా పొడి, ఉప్పు వేసి కలిపానండి. నేను బజ్జీలు చేస్తున్నది మా కోసం కాదండి, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో చేశాను. మా తమ్ముడు వచ్చేసి మాల వేశాడండి. మా తమ్ముడు భిక్ష పెట్టించాడు స్వాములకి. అందుకని మేము ఇక్కడ ఉగ్గాని బజ్జీ చేసామండి. ఉగ్గాని అయితే నేను వీడియో తీయలేదు, కానీ మిరపకాయ బజ్జీలు అయితే వీడియో తీశానండి. మా తమ్ముడు వచ్చి శివమాల అండి వేసినది. శివస్వాములు వచ్చేసి ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు తినకూడదంట అండి. అందుకనే ఒట్టి మిరపకాయ బజ్జీలు మాత్రమే చేసామండి. పిండి కడుక్కున్నాకండి బజ్జీలు వేసేటప్పుడు నూనె కాగేది కొంచెం వేసి కలిపితే బజ్జీలు అనేది బాగా క్రిస్పీగా ఉంటాయండి. మాల వేసిన స్వాములకు ఇంటికి పిలుచుకొని భిక్ష ఏర్పాటు చేసి వాళ్ళు తినిపోయినప్పుడు వాళ్ళ చేయిని కడిగిస్తే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచిది, మన ఇంటికి మంచిదని మా తమ్ముడు చెప్పాడని. నాకు కూడా తెలియదు, అలా చేస్తుంటే నేను చూశాను ఫస్ట్ టైం. నేను కూడా మన ఇంటికి మంచిదని చెప్పాడండి మా తమ్ముడు స్వామి.